నమస్తే అండి. ఇంటి ముందే ఇన్ని మొక్కలు పెంచారు. ఎలా పెంచారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా వాళ్ళని పిలిసి మాట్లాడదామండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి మేడం. నమస్తే సాదిక, నా పేరు మాధవి మోహన్ అండి. మీరు ఎన్ని రోజుల నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేశారు? నేను 5 ఇయర్స్ అయింది 5 years గార్డెన్ అవుతుంది. ఇంట్లోకి వచ్చి రావటమే గార్డెన్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు మీరు ఇంటి ముందు ఇన్ని మొక్కలు పెట్టారు కదా! ఫస్ట్ మీరు తెచ్చిన మొక్క ఏంటి ఇందులో? పీస్ లిల్లీ ప్లాంట్, పీస్ లిల్లీ ఆ ప్లాంట్ పెట్టాను, అక్కడే ఉంది. ఫస్ట్ మొక్కలు చూపించుకుంటూ మనం మాట్లాడదాం. అలాగే. ఇది ఎన్ని ఇయర్స్ మొక్క అండి పీస్ లిల్లీ? ఇది నేను ఇక్కడికి వచ్చి 5-6 మోర్ దాన్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ మొక్క అండి. రూట్ బౌండ్ అయిపోతే తీసేసి మళ్ళీ ప్లాంట్ చేశాను. ఆ ఎక్స్ట్రా ప్లాంట్స్ అన్ని తీసి దానికి ఎంత అవసరం అన్ని పెడితే మళ్ళీ రూట్ బౌండ్ అయిపోయి స్టేజ్కి వచ్చేసి ఈ టైప్కి యాక్చువల్లీ ఫుల్ బ్లూమ్లో ఉంటుంది. ఇంకా బ్లూమ్స్ రాలేదు, బయట అంతా వచ్చినాయి. దీని నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అయితే యాక్చువల్లీ ఏంటంటే మీకు ఇక్కడ రూట్ బౌండ్ అయిపోయింది అనుకుంటా అండి. అవును, అందుకనే అందుకని flowering. ఇంకా అయితే స్టార్ట్ దీనికి కూడా సీవీడ్ లిక్విడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ప్లాంట్ కేశవర్ది, ఇది సెన్సివేరియా స్నేక్ ప్లాంట్, snake మదరిల్లా plant. స్టంగ్ అంటారు. అవి నేను మెట్ల మీద పాట్స్ ఉంటాయి నావి, అక్కడ డ్యామేజ్ అయినవన్నీ ఇందులో పాట్ చేశాను అనమాట, సరి చేసి. ఇవి గ్రో అయితే హెల్దీగా మళ్ళీ అప్పుడు ఇది షిఫ్ట్ చేసేస్తారు. ఇది వచ్చేసి శంకుపూల ముద్ద శంకు, డార్క్ బ్లూ. కేశవర్ధిని, ఇది కేశవర్ధిని. ఇది ఒక హెర్బల్ ప్లాంట్. ఇది హెయిర్ ఆయిల్ లో మనము ఫ్లవర్స్, బ్రాంచెస్, స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ అన్ని వేసి ఆయిల్ చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్స్ లో కూడా వాడచ్చు. దీని వల్ల యూస్, హెయిర్ కి యూస్ ఏంటి? గ్రోత్, హెల్త్ రూట్ స్ట్రెంథెన్ అవుతాయి. మనము ఈ లీవ్స్ ఇంకా మెహందీ, గోరింటాకులు ఇంకా కొంచెం మెంతులు నానబెట్టి గ్రైండ్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ మొక్క మీరు ఎవరైనా చూసుంటే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏమున్నాయండి? ఇదిగో ఇలా పెట్టినవే మనీ ప్లాంట్స్ అవి. ఇది చూడండి, మనీ ప్లాంట్ పైన చూసాం కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో స్టెమ్. కింది నుంచి వేర్లు వచ్చేసాయి పై వరకు. ఇది కూడా మనీ ప్లాంట్ లో ఇంకొక వెరైటీ. ఇది బాగుందండి. అక్కడ వరకు వెళ్ళింది. ఇది చిన్న పాట్ లో పెట్టింది. నేను గ్రోత్ పెరుగుతుందని డైరెక్ట్ పెట్టేశారా? నేలలో ఉంది చూడండి. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఉన్నాయి. దీని స్టెమ్స్ చూడండి. ఇలా పెడితే మీకు మనీ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది అండి, అది చిన్నదైనా కూడా. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, ఇది నార్మల్ మనీ ప్లాంట్, రెగ్యులర్ మనీ ప్లాంట్. ఇక్కడ ఈ ప్లేస్ లో సన్ పడదు, సో నేను ఫిల్లింగ్ కోసం ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పి క్యాజువల్ గా మనీ ప్లాంట్ కటింగ్స్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తే అది వాల్ ని పట్టుకొని నెమ్మదిగా అట్లా పెద్దగా ఉన్నాయి లీవ్స్. చూసి వెళ్ళేవాళ్ళు, ఈ వీధిలో వెళ్ళేవాళ్ళు అడుగుతుంటారు, ఎక్కడి నుంచి తెచ్చారు మేడం ప్లాంట్ అని అడుగుతుంటారు. లేదండి, రెగ్యులర్ ప్లాంట్ అని చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది ఆంథూరియం ప్లాంట్స్ కింద నేలలో పెట్టారు. ఇది ఒక పిట్ అన్నమాట, మడిలో పెట్టాను. ఇక్కడ సన్ మరి ఎక్కువగా ఉండదు కాబట్టి ప్రాబ్లం గ్రో అవుతాయి. ఇంకొక కలర్ అండి, దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. కోలియస్ ప్లాంట్స్. చేడు బోన్సాయ్ కోసం చేస్తున్నారా? వాటిని కట్ చేసి ప్రూవ్ చేస్తున్నా. ఫిలోడాండ్రాన్, ఇది కూడా స్టెమ్ ద్వారా వస్తుంది కదా? వస్తుంది, కటింగ్ ద్వారా వస్తుంది. ఇది కూడా అలానే గార్డెన్ పట్టుకొని అది పెరుగుతుంది. ఇది చూడండి, ఇది కూడా ఇలా పైకి వెళ్ళిపోతుంది. దీని లీవ్స్ చూడండి. ఇలా మీరు ఎప్పుడైనా మొక్కలు చూసారా అండి? మాటికి కామెంట్, లైక్ అని అడుగుతున్నాను, ఏమనుకోకండి. కాకపోతే ఇక్కడ మొక్కలు చూసాక ఆగట్లేదు, మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది. ఇదేదో బాగుందండి. ఇక్కడ ఇది గ్రానైట్ ఇట్లా కట్ చేయించి పెట్టుకోవాలన్నది నా ఐడియా. ఎగ్జిక్యూట్ చేసాము. కింద దానికి ఆ వాల్ కి అలా పెయింట్ చేసి ఈ వాల్ కి దీన్ని గ్రానైట్ పెట్టేశారు. కానీ ఈవినింగ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ ఏముంది, మామూలుగా వెదర్ కూడా మార్నింగ్ బాగుంటుంది. మార్నింగ్ మనం లేచినప్పుడు ఇంకా సన్ ఇదేంటి పైపా అండి? ఇది హెచ్డి పైప్. పక్కది కూడా మీరు చూసారా? పీవీసీ పైప్ లో వాటర్ అండి. వాటర్ లోపల బాటిల్ పెట్టాను. వాటర్ ఉంది చూడండి లోపల. కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. కనబడట్లేదా? ఓకే, ఇందులో వాటర్ పోసేసి ఇలా ప్లాంట్ పెట్టారు. మాదేవి గారికి ఐడియాస్ చాలా వస్తాయండి. హెచ్డి పైప్ కి జస్ట్ ఇది విరిగిపోతుంది, క్యాప్ అయిపోయింది, అది మార్చాలి. చూడండి, ఇందులో కూడా ఎంత తిక్కగా ఇట్లా మనకి రూట్స్ వచ్చాయి. ఇప్పుడు 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అవుతుంది. ఈ వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తారు మీరు? దీంట్లో ఇది వాటర్ కాదు, లోపల సాయిల్ పెట్టాను, పైనుంచి వాటర్ పోస్తారు. ఇందులో వాటర్ మార్చండి, ఇంకా పైనుంచి యాడ్ చేస్తా ఉంటారు. మార్చరు, ఇంకా అలానే యాడ్ చేస్తూ వెళ్తారు.
దీని రూట్స్ చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇది చూడండి ఇదొకటి బోన్సాయి కోసం. బోన్సాయి కోసం. మీకు బోన్సాయి చేయాలి అన్న కోరిక ఎందుకు వచ్చింది? మొక్కలంటే కామన్ గా అందరూ పెడతారు, బోన్సాయి అంటే చిన్న మొక్కలు, పెద్ద మొక్కను కూడా చిన్నగా వృక్షాలు మన ఇంట్లో పెట్టుకోలేం కదా, అలా ఆ అలా బ్యూటీ అది మన ఇంట్లో మనం చేయాలన్నా దానికంటూ ఒక ఆర్ట్ ఉంది, బోన్సాయి ఆర్ట్ ఉందని తెలుసుకున్నాక అలా చేయడం స్టార్ట్ చేశారు. ఇది కోలియస్ అండి, దీనికి ఫ్లవరింగ్ వస్తుంది. నేను ఈ మధ్యలో ఫ్లవరింగ్ చూస్తున్నానండి, నేను ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు చూసానేమో బట్ నాకు అంత ఐడియా లేదు. ఈ మధ్యలో మాత్రం బాగా ఫ్లవరింగ్ చూస్తున్నాను నేను. జేడ్ ప్లాంట్స్ ఇంకా ఉన్నాయి, ఇలా రౌండ్ గా పెట్టేశారు. ఇదేం ప్లాంట్ అండి? ఇది క్రీపర్ అన్నమాట, వైన్స్ లాగా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఒక్కసారి మూవీకి వెళ్తే థియేటర్ దగ్గర గోడ మీద కనిపిస్తా కటింగ్ తెచ్చుకున్నా, అది అలా ప్రాపగేట్ చేశాను. చూసారా అండి, కటింగ్స్ కూడా మనము అక్కడెక్కడ వెతకాల్సి, ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొచ్చుకుంటారు గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు. చూడండి ఈ పాట్ బాగుందండి, సిరామిక్ కదా, సిరామిక్ పాట్. చూడండి ఎంత ముద్దుగా ఉందో. యాక్చువల్లీ పెద్ద పుయ్యవు, ఎండ పడక గ్రీనరీ ఉంటది. ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. ఫిషెస్ ఉన్నాయా? చూడండి ఇదొక చిన్నగా మనకి ఫౌంటైన్ లాగా పెట్టేసుకున్నారు. పాండ్. అంటే ఇందులో మీకు వాటర్ పైకి రాదు బస్ అంతే స్టాగ్నెంట్ అంతే. చూడండి ఎంత బాగుందో. ఇందులో గణేష్ మహారాజు ఉన్నారు, అలానే పక్కన హంసల్లాగా ఇట్లా పొంగలు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు. ఇది దీనికి వాల్ అన్నట్టు ఇలా క్యూట్ గా ఇలా రెడీ చేసుకోవచ్చు అండి మీకు ప్లేస్ ఉంటే. ఇది చూడండి ఇక్కడ అన్ని సక్లెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బర్డ్స్. చూడండి ప్లేస్ లేదు, మొక్కలు మేము పెంచలేము, మెయింటెనెన్స్ కష్టము అనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు అండి. ఇది ఎంత ఉంది పాటు? ఒక 1 ఇంచ్ కూడా లేదు మీకు, దాదాపు 2 ఇంచ్ ఉంది నా ఫింగర్ తో. కానీ ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇందులో మొత్తం నాకు ఇసుకే కనిపిస్తుంది, మట్టి తక్కువ, ఇసుక ఎక్కువ శాండే ఉండాలి. శాండే. ఇది ఓన్లీ లీఫ్ పెడితే కూడా మీకు ప్రాపగేట్ అవుతుంది. ఇది పామ్ ట్రీ అండి, చూడండి నేలలో పెడితే ఎంత పెద్దగా. చాలా సార్లు ప్రూన్ చేసాము, ఇది 5 years అయిపోయింది. చూడండి అది దాని మొదలు ఎంత ఉందో. పక్కన బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. నేల ఉంటే ఇలా పెట్టుకోవచ్చు అండి, మీకు వాటర్ ఏమంటారు ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. వాటర్ అంటున్నాను చూడండి, మొక్కలు చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎయిర్ ప్యూరిఫైర్ కి నెంబర్ 1 ప్లాంట్ అండి. సిలోన్ బచ్చలి బర్డ్స్ వేసిన సీడ్స్ నుంచి వచ్చింది, నేను పెట్టింది కాదు. సిలోన్ బచ్చలి అండి. అలానే ఇక్కడ సాంగ్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి. సాంగ్ ఆఫ్ ఇండియా కింద వెనుక ఇన్సులిన్ ప్లాంట్ ఉంది. ఇది కూడా ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఫిలోడెండ్రన్ కదండి? అది డెఫెన్బేకియా. పెన్నీవర్ట్. ఇంకా కెలాడియన్స్, అవి చైనా మనీ ప్లాంట్ అంటారు కదండి దాన్ని. చాలా పేర్లు ఉంటాయి, మొక్కకు ఒక పేరు ఉంది, ఒక పేరు. ఇది చూడండి నేలలో పెట్టిన మొక్కలు వేరుగా ఉంటాయి, హెల్దీగా పెరుగుతాయి. చూడండి ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి, ఎంత ఉందో చూడండి. ఈ మధ్యలో పెద్ద చెట్లు మొక్కలు చూడడం వచ్చేస్తుందండి. ఇంతకుముందు చిన్న మొక్కలు చూసాం మనం, ఇప్పుడు పెద్ద మొక్కలు. పాట్ చూడండి ఇంకా ఎంత చిన్నగా ఉందో పాట్. ఇది ఇది కంపోస్టింగ్ పిట్. ఇది సంపంగి, సింహాచలం సంపంగి మొక్క చూడండి ఎంత వెళ్ళిపోయిందో. దాదాపు ఒక 10-11 ఫీట్లు ఉండొచ్చు అండి మాకు. సన్ సరిగా పడక. జెడ్ ప్లాంట్ చూడండి, లీవ్స్ చూడండి, మీరు ఒక లీఫ్ పెట్టుకున్నా మస్తు పెద్దగా వస్తాయి. ఇదేమో గోరింటాకు పడక రాలిపోతుంది, రావట్లేదు. కోలియాస్. ఇది మా కంపోస్టింగ్ పిట్ అన్నమాట. చూసారా ఇలా ఇంట్లోనే ఏమంటారు బాల్కనీ లాగా, పక్కన సైడ్ లో ఏమంటారు కింద బాల్కనీ అనకూడదు, సందులో కింద నేల వేసేసి అందులోనే కంపోస్ట్ చేసుకుంటున్నారు, ఏ టబ్స్ లేకుండా. రొటేట్ చేస్తూ అది నెమ్మదిగా డికంపోజ్ అవుతుంది. మాధవి గారు, ఈ స్టోన్స్ మీరు గ్యాదర్ చేశారా లేకపోతే కొన్నారా? కొన్నాను. యాక్చువల్లీ ఫౌంటైన్ కోసం కొన్నాను. ఆ డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. 5 years అవుతుంది. సమ్డే ఐ విల్ మేక్ ఇట్. అయితే నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మళ్ళీ ఫౌంటైన్ చూడడానికి వీలు అవుతుంది. ఇది ఎల్లో కనకాంబరం. ఇది రాండమ్ గా వచ్చిన పప్పాయ, నేను వేయలేదు. ఇక్కడ మళ్ళీ శంకు పూల చెట్టు ముద్ద. ఇదేమో బ్రహ్మకమలం, నైట్ బ్లూమర్. వావ్.
ఇది మనం లీఫ్ తినే చూడండి ఇక్కడ లీఫ్ పెరిగిపోయింది, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ రూట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. వచ్చేస్తాయి ఇంకా. అది ఇది రూటే అనుకుంటానండి. రూటేనా ఇది? చూడండి అది కట్ అయిపోయింది. అయిపోయింది, బట్ ఇంకా అది సర్వైవ్ అవుతుంది, లైవ్ గానే ఉన్నాయి కదా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది 5 years బ్యాక్ నేను రేగు పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మనకి ఇక్కడ హైదరాబాద్ దొరుకుతాయి కదా, తీయగా పుల్లగా ఉంటాయి. ఆ సీడ్ పెట్టి ప్రాపగేట్ చేసిన ప్లాంట్ ని పెడితే యాపిల్ బేర్స్ వస్తున్నాయి, కాశీ రేకాయలు పెద్దవి పెద్దవి అవి వస్తున్నాయి. అది మ్యాంగో ఒకటి అలా జరుగుతుందంట, ఇది ఒకటి అలా జరుగుతుందంట. రేగులు మనం పెట్టిన సీడ్ రాదట, ఇలా కూడా జరుగుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది మ్యాంగో. ఇది లాస్ట్ టైం ఒక 6 కాయలు కాసింది. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇది అంతే, ఇలా ఇక్కడ సైడ్ నుంచి తెచ్చినవే 6 years, 5-6 years. చూడండి చిన్న మన రేగాయలు ఉంటాయి కదా, అవి పెడితే ఇంత పెద్ద రేగాయలు వస్తున్నాయంట. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ సెక్షన్ అండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయి, షేడ్ ప్లాంట్స్. మాధవి గారు ఇవి ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారు? నర్సరీ మేళ. ఇవైతే ప్రాపగేట్ చేసినవి, ప్రాపగేట్ చేశారు. ఇవి సెన్సివేరియల్ వెరైటీస్ అయితే నర్సరీ మేళలో కొన్నవి. అలా బయట వెళ్ళినప్పుడు నర్సరీలు కనిపించినప్పుడు ఇక్కడ చూడండి చిన్న స్టాండ్, ఇది నర్సరీ మేళలో కొన్నది. ఆ పాట్, ఈ పాట్ అక్కడే కొన్నారా? స్టాండ్ తో పాటు. స్టాండ్ తో పాటు ఇది ఎంత పడిందండి? 150 పడింది లాస్ట్ ఇయర్. 150 అంటే పర్లేదండి, స్టాల్ క్లియర్ చేసేస్తున్నాను, తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తే ప్లేస్ లేదమ్మా అంటూ కూడా తీసుకున్నారు. ఇవి బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా ప్లాంట్స్ దగ్గర, అవి అలా ప్రాపగేట్ చేశారు. ఇది చూడండి ఎంత ముద్దుగా, బుద్ధుడు విగ్రహంతో కూడా మనకు ఒక పాట్ ఉందండి. ఇది నారియల్, ఇది కేరళది. మేము కేరళలో ఉండేవాళ్ళము. కోకోనట్ అది పచ్చిగా ఉన్నప్పుడు కొబ్బరి బొండం అప్పుడు షేప్ చేస్తారు. ఆ తర్వాత నేను కొన్నప్పుడు వాటర్ కూడా ఉండేది, గ్రాడ్యువల్ గా డ్రై అయిపోతుంది. ఇది జరిగి చాలా ఇయర్స్ అయింది కదా, మేము కేరళ నుంచి వచ్చి. కానీ చూడండి 17-18 years. ఆర్ట్ అంటే ఇలా ఉంటుందండి. చూడండి కొబ్బరి బోండా ఉంటుంది కదండి, దాంతో రెడీ చేశారంట. ఇది వాళ్ళ ఆర్ట్ కి హ్యాండ్స్ అప్ అండి. వీటికి మీరు లైక్ చేయాలండి, లైక్ చేసి చెప్పండి అసలు ఎలా ఉంది అనేసి. మనీ ప్లాంట్ వాటర్ లో, ఇది మీరు రెడీ చేశారా? లేదు, ఇది ఒకటి కొన్నాను షోపీస్ అని. కొంటే ఇది ఖాళీగా ఉందని మళ్ళీ ప్లాంట్స్ కూడా పెట్టారు. చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా నీట్ గా ఉంటాయి. ఇంకేమున్నాయండి ఈ సెక్షన్ లో? స్నేక్ ప్లాంట్ లో ఇదొక వెరైటీ. దీనికి కూడా బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి కదా? వస్తున్నాయి, మొత్తం తీసి సెపరేట్ చేయాలి. ఓకే, ఇదొక వెరైటీ అండి. ఇది నేను మురళి గారి దగ్గర కొన్నాను, హైదరాబాద్ రెడీమేడ్స్ లో. వాళ్ళ దగ్గర ఉందా ఇది? నాకు డే బ్లూమర్స్ బ్రహ్మకంలో అక్కడ నుంచే తీసుకున్నాను నేను అక్కడే తీసుకున్నాను. ఇవన్నీ అలా పాట్స్, మా పెరుగు కోసం కొన్న పాట్స్ అన్నమాట. పెరుగు కోసం కొన్న పాట్స్ కూడా వాడుకున్నారండి. ఇందులో చూడండి పెరుగు కోసం వాడారు, ఇది పక్కన పెడితే ఇందులో చార్కోల్స్ వేసారు. చార్కోల్స్ వేయడం వల్ల ఏంటంటే మీకు ఇలాంటి ప్లాంట్స్ కి మీకు ఫంగస్ అనేది చాలా తక్కువ వస్తుంది, అసలు రాదు నాకు తెలిసి. దాదాపుగా కూడా మనం వాటరింగ్ రోజు చేయక్కర్లేదు, అది స్టోర్ చేసుకుంటుంది. ఇదేమో ఫిష్ బోన్ ఇది గ్రీన్ కలర్ ఉందండి. నేను మొన్న మన మట్టికి, ఇక్కడ మా ఏరియా మట్టికి ఇలా బూడిద రంగులో నేను గోల్డెన్ చూసాను. మెహర్ గారి గార్డెన్ మనం షూట్ చేసాం కదా, దాంట్లో ఎల్లో కలర్ గా కనిపించింది నాకు గోల్డెన్ షేడ్ లో. నేను అనుకోవడం డెఫిషియన్సీ వల్ల అనుకుంటున్నాను, ఇది ఎండ పడడం వల్ల. ఇది చిన్న సాప్లింగ్స్ బెంగళూరు లాల్బాగ్ లో జరుగుతుంది కదా ఫ్లాష్ షో, అప్పుడు తెచ్చుకున్నా. ఇక్కడ సన్ ఎక్కువ పడక ఎక్కువ గ్రో అవ్వలేదు. ఇది మీకు ఆర్చిడ్స్ కూడా నా హ్యాండ్ అంత మంచిగా లేదు, నాకు పెద్ద ఏం లేదండి. కొంటాం కానీ వాటిని మీరు వాటర్ అసలు చేయొద్దండి, వాటర్ తక్కువ చేయాలి. మీరు ఇది ఎంత క్లోజ్ గా ఉంటే అంత హెల్దీగా. వాడు ఏం చెప్పాడు తెలుసా, స్టాల్ వాడు, ఇది ఎప్పుడు కూడా మాయిస్ట్ ఉండాలి, దీన్ని ఎప్పుడు తడుపుతూ ఉండండి రోజు. లేదు, మనకి ఇక్కడ వెదర్ కూల్ కాబట్టి అతను చెప్పితే నేను అలా చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇలా వచ్చినాయి కూడా తీసేయాలి, ఎందుకంటే దీనికి తొందరగా ఫంగస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకొక మంచి ప్లాంట్ చూపిస్తాను. ఇది చూడండి క్యాక్టస్ లోనే పక్క నుంచి లీవ్స్ వచ్చాయండి, బాగుంది ఇది. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఒక మనీ ప్లాంట్, ఇవి కూడా ఆర్కిడ్స్. ఇవి ఇదేమో బచ్చలి, సెలోన్ బచ్చలి. ఇది వాటర్ ఎక్కువ వేయం కదా. ఈ బాటిల్ మీరు కొన్నారా? బాటిల్ కొన్నారు. బాటిల్ షేప్ లో కూడా మనకి ఇప్పుడు పార్ట్స్ వస్తున్నాయి. ఇది కూడా ఒక మన ఇంగ్లీష్ బచ్చలి లాగానే ఉంటుంది. ఇది ఒక సక్యులెంట్. నిన్న మొన్న
క్రిస్మస్ కి ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇవ్వడానికి తెచ్చినప్పుడు నేను కూడా తెచ్చుకున్నారా? ఓకే. ఇదొకటి పాడైపోయింది. పోయింది, అది పూర్తిగా తీసాను. ఓకే. ఇది వచ్చేసి మనకి స్పైడర్ ప్లాంట్. ఇదేంటండి? అది క్యాక్టస్. అది క్యాక్టస్. ఇక్కడ ఒక క్యాక్టస్ ఉంది, కాకపోతే ఇక్కడ చూడండి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది నేను నర్సరీ మేళాలో కొన్నా. నర్సరీ మేళ అంటే ఆ ప్లాంట్స్ చచ్చిపోయినాయి, అప్పుడు కొన్న ప్లాంట్స్ చచ్చిపోయినాయి. తర్వాత నేను చెప్తున్నా మామూలు మళ్ళీ వేరే ప్లాంట్స్ పెట్టాను. దీనికి ఫ్లవరింగ్ వస్తుందా సక్లెంట్ కి? ఇది కూడా నిన్న కొన్న ప్లాంట్స్ తో పాటు తెచ్చాను. క్రిస్మస్ కి కొన్న ప్లాంట్స్ తో ఫ్లవరింగ్ ఉందంటే తీసుకున్నాను అనమాట. ఇది వెల్వెట్ సక్లెంట్ అంటారు. దీనికి ఫ్లవరింగ్ ఉందండి, అసలు చాలా బాగుంది. ఇది ఎంత పడింది మేడం? ఇది ఇప్పుడు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే ఓకే ఓకే. సక్లెంట్ 100 అంటే ఓకే అండి, రీజనబుల్. 120 చెప్పాడు. కాకపోతే ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఈ సెక్షన్ మొత్తం మీరు సక్లెంట్స్ కి దానికి పెట్టేశారు. మదర్ ఆఫ్ థౌసండ్స్ ఇది. ఇది ఓన్లీ లీఫ్ పెట్టినా చాలు వచ్చేస్తుంది. చనిపోతున్న మొక్క కూడా వస్తుంది. అవును అవును. చూడండి చిన్న చిన్న పూలు లాగా ఉంటాయి, కాకపోతే అవి ప్లాంట్స్. ఇది స్పైడర్ ప్లాంట్ పెట్టారు. ఒక లేడీ ఉంది, మంచి ఫేస్ వచ్చేసి. అసలు వెయిట్ సాయిల్ లేదు, అసలు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇలా పెట్టేసుకోండి మొక్కలు, మీకు కోరిక తీరుతుంది మొక్కలు ఉన్నాయా అనేసి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మొక్కల పట్ల, వాళ్ళకి తెలుసుకోవాలని, పెంచాలని. ఇప్పుడు ఈ సక్లెంట్స్ కి మీరు ఏ సాయిల్ వాడతారు? మాది నేను చిప్స్, మీరు చార్కోల్ చూసారు కదా, ఆ చిప్స్ బాగా సన్నటి చిప్స్, శాండ్, కోర్స్ శాండ్, కోకోపిట్, వెర్మి కంపోస్ట్. కోకోపిట్ వేస్తాను ఎందుకంటే మాయిశ్చర్ ఉండాలి కొంచెం. వెర్మి కంపోస్ట్, శాండ్, ఇంకా రెడ్ సాయిల్ చాలా తక్కువ ఉంటుంది. రెడ్ సాయిల్ అసలు ఉండదు దాదాపు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బర్డ్స్ కోసము బర్డ్ ఫీడర్ పెట్టారు, ఎంత బాగుందో. ఇక్కడ ఒక సక్లెంట్, హ్యాంగింగ్ సక్లెంట్ ఇచ్చారు. ఇక్కడ వాడి దగ్గరికి కొనుక్కొని వచ్చి చేసుకున్నాను ఇవి DIYs. బ్యాంబో మీరు వెళ్ళి కటింగ్ చేయించుకొని తీసుకొచ్చారా? కటింగ్ చేయించుకొని తీసుకున్నా. అంటే ఆన్లైన్ చూస్తే చాలా ప్రైస్ అనిపించింది నాకు, కాస్ట్లీ అనిపించింది. కాస్ట్లీ ఉంటాయి. సో అలా ట్రై చేస్తే నాకు బాగా అనిపించింది. ఎక్కడంటే మారేడుమిల్లి వెళ్ళాం, అక్కడ ఇవి బాగా దొరుకుతాయి. వాళ్ళు బాంబూ చికెన్ చేస్తారు కదా, అక్కడ కొనుక్కొచ్చి, అక్కడ వాళ్ళు చాలా నార్మల్ ప్రైస్ తీసుకుంటారు. అక్కడ కొనుక్కొచ్చి 50 రూపీస్ ఒక పీస్ పడింది. చాలా చీప్ గా పడింది. ఇంకా కలర్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. అంటే ఆ రస్టిక్ గా నేచురల్ నేచర్ కావాలని అలా వదిలేసారా? అయితే ఇక్కడ చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఒక బోన్సాయి ఉంది. అది అది మర్రియా రావి చెట్టు. రావి చెట్టుని బోన్సాయి చేశారు. దీంట్లో గణపతి బొమ్మను పెట్టేశారు. ఇంటి ముందు ఉండాలంటారు కదా. ఇది మామూలుగా నాటు గులాబీ అనుకుంటాను. అవును, పింక్. మన చిన్నప్పుడు ఇట్లా వస్తాయి కదా, లైన్స్ వచ్చేవి. ఇది ఇప్పుడు మీకు స్టెమ్ పెడితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడది కాబట్టి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ అంటున్నాను, పీస్ లిల్లీ ప్లాంట్. మనీ ప్లాంట్ ని చూసాక మతిపోయింది అంటారు కదా. ఇక్కడ చూడండి పీస్ లిల్లీ ప్లాంట్ కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం దాని ఫ్లవరింగ్ సీజన్. ఇదే ప్లాంట్ అంటే కొన్న సక్లెంట్ అది. చూడండి చెట్టుకి ఇలా పెట్టేశారు ఒక హ్యాంగింగ్ లాగా. అక్కడ క్రాస్ వెంటిలేషన్ సన్ పడుతుంది కొంచెం. సరే అని ఎంత కొత్తగా బాగుంది మొక్క. ఇదేం మొక్క అండి? ఇది సీతాఫల. ఈ మధ్య ఒక 10 ఇచ్చింది ఈ సీజన్ లో కాయలు. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి చాలా. అయితే మీకు ఇంకొక వింత చూపిస్తానండి నేను, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి ములక్కాడల చెట్టు. ములక్కాయ అండి, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది మా దగ్గర? ఇది ఎక్కువ టైం అవ్వలేదండి, 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ కి ఇంత గ్రోత్. నేలలో పెడితే అలా ఉంటది గ్రోత్. పైన అదేమో జాక్ ఫ్రూట్, ఏంటంటే పనస. ఇది ఉసిరి, మన పెద్ద ఉసిరి. పెద్ద ఉసిరి కూడా అంత పెద్దగా అయిపోయింది. 7 ఇయర్స్, 5 ఇయర్స్ అయిపోయింది, ఫ్రూట్ రాలేదు. ఫ్రూట్ రాలేదా? అది నేలను తోవేసి మీరు కొంచెం ఏమైనా ఇవ్వండి, ఇస్తే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ పెద్ద ప్లాంట్స్ కన్నీ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను, బట్ ఇంకా టైం ఉన్నట్టుంది. మాధవ్ గారు మీకు ఏదో అవార్డు వచ్చారన్నారు, ఏంటి అవార్డు? ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవార్డు ఏంటి? అది తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారని మన టెర్రస్ గార్డెన్ ప్రచారంలో చాలా ఆయన ఎఫర్ట్స్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. ఆయన పేరుతో ఆయన ఉన్నారు, మన మధ్య ఉంటారు. అయినా సరే ఆయన చేసిన సర్వీస్కి ఆయన పేరుతో అవార్డ్స్ ఇవ్వాలన్న తలంపు ఈయన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అనమాట. ఆయన ఫౌండర్
రైతు నేస్తం ఫౌండేషన్కి ఆయన ఫౌండర్ అనమాట. ఈయన రఘోత్తమ్ రెడ్డి గారి పేరుతో తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి రైతు నేస్తం అవార్డ్స్ అని చెప్పి టెర్రస్ గార్డెనర్స్ని అప్రిషియేట్ చేస్తూ ఫెలిసిటేషన్ చేసి అవార్డు ఇచ్చారు. అయితే మీరు మీ మాటల్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా ఏంటంటే మనము మొక్కలు పెంచడం చాలా అవసరం అండి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటే స్టోర్ నుంచి వస్తున్నాయి, స్విగ్గీ, జొమాటో, ఇన్స్టా నుంచి వస్తున్నాయి అన్న కాలం వచ్చేలా ఉంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ దగ్గర ఉన్న ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, మనం బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఏదైనా బిర్యానీ కర్రీస్ తెచ్చుకునే కంటైనర్స్కే హోల్స్ పెట్టి చక్కగా సాయిల్ తీసుకొని కొంచెం వాటిలో మీరు ధనియాలు కానీ ఇంకా మెంతులు వేయండి, ఇంకా టొమాటోని హాఫ్ కట్ చేసి స్లైస్ పెట్టి దానిపైన మళ్ళీ సాయిల్ వేసి వాటర్ స్ప్రింకిల్ చేసి అది కూడా పిల్లలతో చేయించండి. చేయిస్తే అవి స్ప్రౌట్ అయితే మీకు మంచిగా ప్లాంట్స్ వస్తాయి. ఇలా ఏమవుతుందంటే పిల్లల్లో కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం చేస్తూ వాళ్ళని కూడా ఆ పనుల్లో ఇంక్లూడ్ చేస్తే అది వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా బ్యాక్ టు బేసిక్స్, మనం పెద్దవాళ్ళు మన తాతలు వాళ్ళు ఎలా పెంచేవాళ్ళు పెరట్లో మొక్కలు అవి వాళ్ళు కూడా అలా ముందుకు తీసుకెళ్తారు. ఇది ఒకటే నేను చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. దానికి మీరు టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, నర్సరీ కానివ్వండి, లేదా నర్సరీకి సంబంధించిన షాప్స్ కానివ్వండి, మీరు టూర్ చేయించుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. అలానే వచ్చి మీకు షూట్ కూడా చేస్తాను. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏంటండి, అల్లమా పసుపు? ఇది మామిడల్లము. ఇది మామిడల్లము. ఇంకా బ్లాక్ టర్మరిక్ కూడా ఉంది. ఇదేమో చామగడ్డలు, అవి పసుపు. మా మాలిని హార్వెస్ట్ చేయమంటే అన్ని కలిపేశాడు. సో నేను ఇప్పుడు అది గీకి స్మెల్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలి. అవేంటండి? అవి వాటి రూట్స్, మదర్ రూట్స్. మళ్ళీ వాటిని పెడితే మళ్ళీ వస్తాయి. బిర్యానీ తెప్పించుకోవడం కాదండి, తినడమే కాదు, దాంట్లో మీరు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, వీటిని కూడా పడేయట్లేరు, అలానే తీసుకొచ్చి దీన్ని హోల్ చేసుకొని మొక్కలు పెడుతున్నారు. ఇది బిర్యానీ పాట్. ఇది బిర్యానీ పాట్ లో వాటర్ వేసేసి, ఓన్లీ వాటర్ వేసి సింగోనియం ప్లాంట్ పెట్టారు. ఇంకా ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ కావాల్సినవి అవి తీసేసుకుంటే మొక్క, లేదంటే మిగతా బయటికి వచ్చేస్తే మళ్ళీ వాటర్ చూసుకొని వేసుకోవాలి. సెరామిక్ పాట్ ఇది, దీని డ్రైన్ హోల్ లేదు, డ్రైన్ హోల్. సరే పాట్ మీద పెడుతుంటే దాంట్లో వాటర్ ఎక్కువ చచ్చిపోతున్నాయి మొక్కలు, అందుకని వాటర్ వేసి డైరెక్ట్ గా పెన్నీ వర్ట్ పెట్టేశాను. ఇది పెన్నీ వర్ట్ అంటారు. మంచి ప్లాంట్ అన్నమాట. ఈ మధ్య బాగా ఇన్స్టాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న మొక్క. దీన్ని చైనీస్ మనీ ప్లాంట్ అంటారు, లక్కీ ప్లాంట్ అంటారు. దీనికి ఏం లేదండి, ఇది ఒక్కటి పెట్టేస్తే సరిపోతుంది. ఇది చూడండి, కృష్ణుడు ఉంది కదా పైన మెట్ల మీద కృష్ణుడు, దాంతో పాటు సెట్ అది ఉర్లీ అన్నమాట. అది కింద మనకి ఇట్లా మొత్తం పాట్ లాగా వస్తుంది. దాంట్లో సాయిల్ వేసి కొంచెం వాటర్ వేసి పెట్టేసారు. ఇది హ్యాంగింగ్ కి చాలా బాగుంటుంది. ఇదేం మొక్క అండి? ఇదిగో ఇది నల్ల ఆకుల మచ్చ చుక్కమల్లి అంటారు. నేను కలర్ లీఫ్ కోసం తెచ్చాను. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం పెట్టాక ఇది కటింగ్ నుంచి ప్రాపగేట్ అవుతుంది. బయట పెడితే అది బాగా దున్నేస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇదే మొక్క అండి? ఇది ఎలిఫెంట్ లీవ్స్ అంటే. ఎలిఫెంట్ లీఫేనా? ఇది కోకోనట్ షెల్ లో పెట్టాను, మనీ ప్లాంట్. వావ్, ఇలా క్రియేటివ్గా ఆలోచించుకుంటే మనకి మొక్కలు అనేవి చాలా పెట్టుకోవచ్చు. దీనికి ఇక్కడ 3 ఐస్ ఉంటాయి కోకోనట్ షెల్కి. దాన్ని మనం జస్ట్ ఒక షార్ప్ టూల్తో దేంతో అయినా పెట్టినా కూడా అది హోల్ ఫామ్ అయిపోతుంది. దాన్ని చాలా పలుచగా ఉంటుంది అక్కడ స్కిన్. దాంట్లో కొంచెం సాయిల్ వేసి గోల్డెన్ పోతోస్ పెట్టేశారు. బాగుంది. ఈ ప్లాంట్ పేరండి? అది నాకు పేరు ఫిలోడెండ్రాన్లోనే ఒక వెరైటీ. ఇంకో వెరైటీ. ఆ లీవ్స్ షేప్ బాగున్నాయని కట్ వచ్చేసి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఏమో అంటారు, మర్చిపోయాను. ఇది ఏమంటారు, క్యాక్టస్, పెన్సిల్ క్యాక్టస్. పైన చూసేప్పుడు కోలియస్ చూడండి, మొక్క చూడండి అసలు. కోలియస్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ కి ఇస్తూ ఉంటాను. కోలియస్ ప్లాంట్స్ చనిపోతాయి అంటున్నారు కదా, కోలియస్ ప్లాంట్స్ కి ఏం లేదండి, వెలుతురు ఎక్కువగా ఉండాలి, ఎండ ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ ఉన్నా పర్లేదు, అది ఏ కండిషన్ లో అయినా కూడా బతుకుతాయి, సర్వైవ్ అవుతుంది. ఇది వచ్చేసి గోంగూర. నాకు వీటిని చూసి ఇంకోటి పత్తి మందారం చూస్తే సేమ్ ఉంటాయండి లీవ్స్. ఇవి తెల్ల గోంగూర అండి. ఇది అది అంబ్రెల్లా ప్లాంట్ అంటారు, వాటర్ ప్లాంట్. అది వాటర్ ప్లాంట్. ఇంకా బకెట్ లో పెట్టేసారు. అప్పటికి నా దగ్గర కంటైనర్ ఏం లేకుండా తెద్దామని అలా మర్చిపోయారు.
ఇది కూడా కోలియస్, కోలియాస్ ఒక variety. సింగోనియం. ఇది బర్డ్ ఆఫ్ పారడైజ్ అండి. చూడండి తమలపాకు మొక్క చూడండి, దీని లీవ్స్ చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. కోల్కతా పాన్ అంటారు. ఆహా. 2 అరచేతులంత వస్తుంది ఒక్కొక్క లీఫ్ హెల్దీగా పెరిగితే. ఇక్కడ ఉంది చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి అసలు. చూడండి తమలపాకు మొక్కవి ఆకులు, లీవ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. కోల్కతా పాన్. కోల్కతా పాన. మాదేవి గారికి హైట్స్ అప్ చెప్పండి, మాదేవి గారి కోసమే కామెంట్ చేసి చెప్పండి. తననే మీరు మోటివేట్ చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి మొక్కలు మనకు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. స్టోన్స్ తీసుకొచ్చి స్టోన్స్ తెచ్చి నేను వాటి పెయింట్ చేశారు. చేశాను. ఈ ఆర్ట్ చేయాలన్న ఎక్కడ నుంచి మీరు? నాకు స్కూలింగ్ అప్పటి నుంచి కూడా ఆర్ట్ ఇష్టం. Art నేను ఇష్టం. బయాలజీ స్టూడెంట్ ని. అలాగే మొక్కలు ఆర్ట్. ఈ మర్చిపోయారు ఈ వాల్ మీద పెయింటింగ్స్ కూడా నేనే వేసాను. వాల్ పైన మీరే వేసారా? చూసారా అండి, కళ అనేది మనం బయటికి తీస్తా ఉంటే వస్తూ ఉంటది కళ అనేది. కొంచెం 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 తెచ్చేసారా మొత్తం. ఎంత బాగుందో చూడండి. మాదేవి గారు మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి ప్యాషన్ అనేది ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎలాగో ఆర్ట్ చూపించారు, ఆ బబుల్స్ పైన మీరు బెబల్స్ పైన మీరు ఆర్ట్ చూపించారు. ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు ప్యాషన్? సింగింగ్ అంటే కూడా ఇష్టం అండి. సింగింగ్ అంటే ఇష్టం. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు ఖచ్చితంగా ఒక పాట పాడాల్సిందే అండి. మీరు షూర్ అండి, ఒక పాట పాడండి. ఓకే. మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో, మట్టిని తాకిన చేతులకి పరి మరి దండాలో ఓ రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాన కోకిల అండి, మొక్కలే కాకుండా పాటలు కూడా ఇంత అందంగా పాడుతున్నారు. రియల్లీ అప్రిషియేటింగ్ అండి. హైట్స్ చెప్పాలి. ఈ పాటకి మీరు ఖచ్చితంగా లైక్స్ మాత్రం చాలా కావాలి. నాకు కాదు, మాదేవి గారికి కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. అది కూడా గార్డెన్ రిలేటెడ్ గా పాడారు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే మనకి ఇంత ఓపిక్ గా మనకి ఇవన్నీ మొక్కలు చూపించారు, వారి ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. అయితే మాదేవి గారికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్దామండి. థ్యాంక్ యూ మాధవి గారు. మళ్ళీ కూడా మేము వస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము. మీరు మా సబ్స్క్రైబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి మంచి మొక్కలు మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కి మీ తరపున ఏమంటున్నారు? మా ఛానల్ త్రూ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్ కి? లేదు, సాధిక గారు చాలా మంచి పని చేస్తున్నారు. గార్డెన్స్ అన్ని కవర్ చేయడము, మళ్ళీ మనకి నర్సరీల నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వర్క్ షీఈస్ డూయింగ్. సో మీరందరూ కూడా తనని ఎంకరేజ్ చేస్తూ మంచిగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తన ఛానల్కి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.